బైబిల్‌లో ఒక పదం ఉంటది. ప్రామిస్డ్ ల్యాండ్ అని. అది ఇజ్రాయేల్ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ అంట. అది ఏది అంటే అఖండ ఇజ్రాయేల్. ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ మాత్రమే కాదు. జోర్డాను, ఈజిప్టు, లెబనాను, సిరియా. ఈ భూభాగాలన్నీ కూడా అది ఇజ్రాయేల్ కలిగి ఉండాలి. అది ప్రామిస్డ్ ల్యాండ్ అంటే వాగ్దాన భూమి అంటారంట. దానికోసం ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రయత్నాలు చేసింది. ఈ యుద్ధంలో భాగంగా లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద దాడి చేసింది. ఈ హెజ్బొల్లా దాడి చేయడమే కాకుండా అందులో ఉన్నటువంటి చాలామందిని చంపేసింది. హెజ్బొల్లాలో ఉన్నటువంటి పోరాట యోధుల్ని చంపేసింది. ఇప్పుడు దక్షిణ లెబనాన్‌లో 20% భూభాగాన్ని కైవసం చేసుకుంది ఇజ్రాయెల్. అక్కడ తన యొక్క స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది. దగ్గర దగ్గర 930 మంది ఇక్కడ చనిపోయారు. వీళ్ళందరూ కూడా శవాలు గుట్టలుగా ఉన్నారు. అయితే ఎక్కడెక్కడ చనిపోయారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి పేర్చేసింది ఇజ్రాయెల్. అలా మొత్తం తన యొక్క కంట్రోల్లోకి తీసుకొచ్చింది. ఇది కేవలం హెజ్బొల్లా మీద దాడి కాదు. ఇది అఖండ ఇజ్రాయెల్లో భాగంగా లెబనాన్లో ఉన్నటువంటి భూభాగాన్ని కైవసం చేసుకొని ఆ తర్వాత ఈజిప్టు అలాగే సిరియా, జోర్డాను ఈ ప్రాంతాల్లో కూడా కొంత భూభాగాన్ని ఏదైతే బైబిల్లో ఒక వాగ్దాన భూమి ఉందో ఆ ప్రామిస్డ్ ల్యాండ్ని కైవసం చేసుకోవడానికి ఒక పక్క స్కెచ్ వేసింది. అదే నెతన్యాహు యొక్క స్కెచ్ లేదనుకుంటే కుట్ర అంటున్నారు చాలామంది. అంటే ఇజ్రాయెల్ తన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే తన యొక్క బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలా గనక జరిగితే ఇజ్రాయెల్కి చాలా బలం వస్తుంది. అంటే భూభాగం పెరుగుతుంది. అలాగే ఇటువైపు వీళ్ళకి బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగైతే ఇరాన్ మీద నేరుగా అటాక్ చేయొచ్చు. ఒకవేళ భూభాగం కనుక దొరికితే సిరియా వచ్చిందంటే ఇక బోర్డరే. కాబట్టి ఆ విధానం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అది జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ లెబనాన్లో 20% భూభాగాన్ని అయితే కైవసం చేసుకుంది. అక్కడ 40-50 గ్రామాలని ఖాళీ చేయించేసి ఆ భూభాగం మొత్తం తన యొక్క అండర్లోకి వచ్చేసింది. ఇప్పుడు అది కాకుండా ఎప్పుడైతే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసిందో అది హెజ్బొల్లా మీద, ఆ దాడి పేరుతోనే ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ లెబనాన్ కూడా ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. హెజ్బొల్లా లెబనాన్లో ఉండకూడదని కోరుకుంటుంది. ఈ హెజ్బొల్లా ఉన్నంత వరకు మాకు ఈ తిప్పలు తప్పవని లెబనాన్ యొక్క భయం. ఎందుకంటే పాలస్తీనా పరిస్థితి అదే కదా. హమాస్ వాళ్ళని కాపాడుతుంది అంటున్నారు, కానీ హమాస్ వల్ల ఈరోజు ఎంతోమంది తగలబడిపోయారు పాలస్తీనాలో. అయితే ఒకవేళ హమాస్ లేకపోతే పాలస్తీనా పూర్తిగా ఇజ్రాయెల్ యొక్క కౌంట్లోకి వచ్చేదేమో తెలియదు. కానీ అంటే ఇరాన్ పెంచి పోషించినవే హమాస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, హూతీలు కావచ్చు, మరికొంత 4-5 గ్రూపులు పెంచారు వీళ్ళు ఉగ్రవాదులు. ఆ విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అందరి మీద అటాక్ చేస్తూ ఈ యొక్క ప్రామిస్డ్ ల్యాండ్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.